సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి యందే సంచారం చేస్తూ ఉన్న రవిగ్రహం కానీ, బుధగ్రహం కానీ, కుజుడు కానీ, వ్యయంలో ఉండేటువంటి శుక్రుడు కానీ, ప్రతికూలిస్తూ ఉన్నటువంటి చంద్రుడు మొదటి 2 రోజులు మంగళవారం వరకు ఉన్నటువంటి చంద్రుడు కానీ, అర్ధాష్టమ రాహువు కానీ, ఇలా ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి చూడండి. 6 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయితే శని గురులు యోగిస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి బలం శని గురుల బలమే. అటు జన్మరాశి యందు రవి కుజ బుధులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఏదో ఒక అనారోగ్య సమస్య, ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది, ఏదో ఒక మాట పట్టింపు, ఎంత మీరు నిదానంగా ముందుకు సాగుతూ ఉన్నా మిమ్మల్ని పిలిచి మరీ మీతో దెబ్బలాట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి. మీ మానాన్ని మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు, అయినా మిమ్మల్ని కదిపి మీతో మాట్లాడి మాట పట్టింపులు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి. ఇలా మీరు ఎంత నిదానంగా ఉన్నా సమస్యలే మిమ్మల్ని తట్టి మీ దగ్గరికి వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ వారంలో ప్రధానంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల. కాబట్టి మౌనంగా ఉండడం, చాలా వరకు మాట్లాడకుండా మౌనంగా ముందుకు సాగుతూ ఉండడం వల్ల ఈ వారంలో ప్రత్యేకించి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. దేహార్తిచిత్త సంతాప జ్వరం ఖడ్గవరణం చేయవ బుద్ధి చాంచల్యమేవచ అన్నారు. అటు 3 గ్రహాలు ఒకే రాశి యందు లేదా శుక్రచంద్రుల యొక్క అర్గళ స్థితి, ఇది ఎలా ఉంటుంది అంటే మీ దగ్గర ఉండేది 100 రూపాయలే, కానీ 1000 రూపాయల ఖర్చు మీకు కనబడుతూ ఉంటుంది. పోనీ అది ఏమైనా దాటగలిగేదా? కాదు. ఆ 1000 రూపాయలు మీరు ఖర్చు పెట్టవలసిందే. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు? ఈ 100తో పాటు ఇంకొక 900 రూపాయలని అదనంగా మీరు బయట నుండి తీసుకొచ్చి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు. ప్రధానంగా కుటుంబ సభ్యుల కోసం, సంతానం కోసం, లేదా బంధువుల కోసం, మిత్రుల కోసం డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా ఎక్కువ శాతం పని వేళల్లో గడపడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల పని ఒత్తిడి ఉంటుంది, పని వేళల్లో మార్పులు ఉంటాయి, ఉద్యోగపరంగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది, శరీరం అలసిపోతూ ఉంటుంది, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. దీనితో పాటు ఖర్చు, వచ్చిన డబ్బు వచ్చినట్టుగా వెళ్ళిపోగా బయట నుండి తీసుకొచ్చిన డబ్బు కూడా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. ఇది ఈ వారం మాత్రం ప్రత్యేకించి ధను రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులు ఉంటాయి. దీనికి భయపడాల్సినటువంటి పరిస్థితి మీరేం భయపడాల్సినటువంటి ఇది లేదు. రానున్నటువంటి కాలం మరలా మంచి గ్రహస్థితి వస్తుంది. గురుబలం ఉన్నది. ఎంత మీరు ఇబ్బంది పడినా అది మిమ్మల్ని బయటకు తీసుకొస్తుంది. ఆ ఇబ్బందుల నుండి శని మీకు మొక్కబోనటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. ఒక పట్టుదలకి ఆయన కారణమవుతారు. కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత అధికంగా మీరు శ్రమించవలసి వచ్చినా ఖచ్చితంగా ప్రతిఫలం అయితే దక్కుతూ ఉంటుంది. విద్యార్థులకు సైతం ఈ గ్రహస్థితి కొంత ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత, మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి స్త్రీలు కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కొంత వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి.